హాయ్ ఎవరివన్. ఈ వీడియో వచ్చేసరికి గ్లాస్ కటింగ్ డిస్క్స్, గ్రైండింగ్ డిస్క్స్ గురించి చెప్పబోతున్నానండి. ఈ వీడియోలో ఇక్కడ మీకు 3 రకాల డిస్కులు చూపించాను చూడండి. ఓకే, 3 టైప్స్. ఇది వచ్చేసరికి కంప్లీట్ గ్లాస్కి వాడేదేనండి. ఇది గ్లాస్ కటింగ్, అంతేకాకుండా గ్లాస్ గ్రైండింగ్ కూడా పనికొస్తుంది. కాకపోతే ఇది లేట్ అనమాట, లేట్ ప్రాసెస్. ఓకే, ఇది వాటర్ పెట్టే చేయాల్సింది, వాటర్ పెట్టే చేయాలి. ఓకే, వాటర్ పెట్టకుండా చేస్తే మాత్రం గ్లాస్ ఇమీడియట్గా పగిలిపోతుంది. ఇది అడ్వాన్స్డ్ అండి. ఈ మధ్య వస్తున్నాయి, ఇవి చైనా నుంచి వస్తున్నాయి. ఇవేంటంటే ఇదేమో డైమండ్ గ్రిట్. ఓకే, ఇదేమో డైమండ్ గ్రిట్. ఇందులో మనకు మళ్ళీ సిలికాన్, మెగ్నీషియం కూడా కలుపుతున్నారు ఈ చుట్టూ. కాబట్టి ఈ డిస్క్ మాత్రం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. దీంతో పోలిస్తే ఇది కనీసము 10 to 15 టైమ్స్ స్పీడ్ అనమాట. 10 to 15 టైమ్స్ స్పీడ్ తొందరగా అయిపోతుంది. కాకపోతే దీంట్లో కూడా మనకు వాటర్ పెట్టుకొని కట్ చేస్తే చిప్పింగ్ జరుగుతుందండి. వాటర్ పెట్టుకొని కట్ చేస్తే చిప్పింగ్ అనేది జరుగుతుంది. 12mm గ్లాస్ అయితే మాత్రము పర్లేదు, కొంతవరకు మనం సెట్ చేసుకోవచ్చు. 5mm ఇట్లాంటి 8mm అయితే మాత్రం ఖచ్చితంగా చిప్పింగ్ భయంకరంగా వస్తుంది. కాబట్టి వాటర్ పెట్టి కట్ చేస్తే మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ డిస్క్ తర్వాత మిగతా ఏమైనా. ఓకే, ఇక ఇది వచ్చేసరికి ఇది కటింగ్ డిస్క్ అంటారు, కానీ ఇది కటింగ్ కాదండి, ఇది పాలిషింగ్ డిస్క్. ఓకే, ఇక్కడ గ్రిట్ సైజ్ ఇస్తారు. గ్రిట్ సైజుని బట్టి మనకు గ్లాస్ని పాలిష్ పడతారు. దీన్ని కూడా మనం కొంతమంది ఏంటంటే ఇది పాలిష్కి మనకు సిరామిక్ పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ పెట్టి పాలిష్ చేస్తారు. లేదంటే వాటర్ పెట్టి కూడా పాలిష్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది పాలిషింగ్ అనేది మనకు ఇది కాకుండా మనకు అక్కడే మనకు గ్లాస్ ఎక్కడైతే కట్ చేస్తారో అక్కడే పాలిష్ చేసే టూల్స్ కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర అయితే పెద్ద మిషన్ ఉంటుంది పాలిషింగ్, అది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. అది బెల్ట్ ఉండి ఆ బెల్ట్ పైన చేస్తారు, అది ఇంకా బాగా వస్తుంది. ఇవి ఇంట్లో వాటికి నేను చూపిస్తూ ఉన్నాను, ఇంట్లో వాటికి. ఇది ఎందుకంటే ఎక్వేరియంలో కొన్నిసార్లు కట్ చేసేటప్పుడు, గ్లాస్ కట్ చేసేటప్పుడు సైజు ఒక 1mm, 2mm, 3mm ఎక్స్ట్రా వస్తుంది. కొన్నిసార్లు తగ్గుతుంది. ఓకే, తగ్గినప్పుడు మనం సిలికాన్ పెట్టి ఎంతో కొంత కవర్ చేయొచ్చు, కానీ ఎక్స్ట్రా వచ్చినప్పుడు దాన్ని కట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే గ్లాసులు ఫిట్ అవ్వవు. అందుకని కట్ చేయాలి. లేదా ఇప్పుడు 1mm ఉంది, 1mm గ్లాస్ ఏం కట్ చేస్తారు? 5mm గ్లాస్ అంత ఉందనుకోండి, అంత ఎక్స్ట్రా ఉందనుకోండి, దాన్ని ఏం పెట్టి కట్ చేయాలా? వాళ్ళ దగ్గర మనకు డైమండ్ కటింగ్ టూల్ ఉంటుంది, జస్ట్ ఇట్లా గీత గీసి ఆయిల్ పూసి గీత గీసి కట్ చేస్తాడు. దాంతో ఈ 5mm అనేది కుదరదు. వాళ్ళు ఇంక ఇట్లా పట్టుకర్ లాంటిది ఉంటుంది, అది పెట్టి ఇట్లా ఎరగొట్టినప్పుడు అది మనకి ఎడ్జెస్ అనేవి చండాలంగా వస్తాయి. అట్లా కాకుండా ఈ డిస్క్ పెట్టి మనం కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఎంత దీన్ని పెట్టి 1mm, 2mm, 3mm గ్రైండింగ్ కూడా చేయొచ్చు స్మూత్గా. నూలు మందం అంటారు, నూలు మందం కూడా తీయచ్చు. ఓకే, ఈ డిస్క్ మనకు ఎక్కడ పెట్టినా దొరుకుతుందండి. ఈ డిస్క్ కూడా ఎక్కడైనా సరే టౌన్స్లో దొరికేస్తుంది. ఇది మాత్రం దొరకదు, ఇది మనకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నాను. సిటీస్లో అయితే దొరుకుతుంది. నేను వాడేవైతే ఇవే, ప్రజెంట్ నేను వాడుతున్నది ఇవే. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వాడే కట్ చేస్తాను. ఓకే, వాటర్ వాడే కట్ చేస్తాను. మీరు ఇంట్లో ఆపరేట్ చేయలేరు. కాకపోతే మీరు చేయించుకోవాలంటే మాత్రం చెప్పాను కదా, మనకి ఎప్పుడైనా సరే మనకు మిషన్ ఆపరేట్ చేయడం రాకపోయినా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం పిలిపించి ఒక గంట పనేనండి, ఒక 200-300 ఇస్తామని చెప్పేసి డిస్క్ మనం ప్రొవైడ్ చేయాలి. డిస్క్ మనం ఇవ్వాలి. డిస్క్ మనం ఇచ్చి వాటర్ మనం పెట్టుకుని ఇప్పుడు మార్బుల్స్ కట్ చేసేవాళ్ళు ఎక్కడ పెట్టినా దొరుకుతారు. టైల్స్ వేసేవాళ్ళు, మార్బుల్స్ కట్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర మిషన్స్ ఉంటాయి. మార్బుల్ కటింగ్ డిస్క్ వేరు, ఆ డిస్క్ దొరుకుతుంది. ఇది మనకి ఇది జేడ్, మార్బుల్ టెన్కి పనికి వస్తుంది. కానీ ఆ డిస్క్ వేరు. ఏదైనా ఇది మేజర్ గ్లాస్ అనుకోండి, మేజర్ గ్లాస్కి డిస్క్ మనం ఇవ్వాలి. ఈ డిస్క్ పెట్టి గ్లాస్ని జాగ్రత్తగా కట్ చేయండి, వాటర్ పెట్టేసి అని చెప్తే వాళ్ళు చేసిస్తారు మీకు. ఓకే, వాళ్ళు చేసిస్తారు. మనకు అట్లా కాకుండా ఈ అద్దాల షాప్లోనే అంటే చేయించచ్చండి. కొలతలు మీరు అనుకున్నంత తేలిగ్గా ఉండవు. కొలతల్లో ఎక్కడ తేడా వస్తుందంటే ఈ టేప్ ఉంది, టేప్లో ప్రాబ్లం ఉంటుంది. టేప్లో ఒక 1mm, 2mm గ్యాప్ ఈజీగా వస్తుంది. నేను చూపిస్తాను, ఒక్క నిమిషం అండి. ఇవి చూడండి, ఇవి సన్న పీసెస్ మనకు కావాల్సినట్టు కట్ చేసుకునేవి. ఇంతకుముందు చేసి కట్ చేసింది 5mmది, ఇది 8mmది. ఓకే, జస్ట్ ఎట్లా కట్ అవుతుందని చూపించాను. ఇప్పుడు ఇదండి టేప్, వాళ్ళు వాడే మార్కింగ్ టేప్ ఇదే, దీన్ని పెట్టి వాడతారు. ఓకే, దీన్ని లాగినప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా ఎడ్జ్, ఇది చూడండి ఎడ్జ్, ఇదిగోండి ఎడ్జ్ అప్ అండ్ డౌన్, ముందుకి వెనక్కి కొంచెం జరుగుతుంది. ఎడ్జ్ అనేది అప్ అండ్ డౌన్ జరుగుతుంది. ఇది ఇట్లా పైకి కిందకి జరుగుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గరైనా ఇదే పరిస్థితి, ఎక్కడున్నా సరే ఇదే పరిస్థితి. అంతేకాకుండా ఇది స్ట్రైట్గా ఏమి ఉండదు. ఇది స్ట్రైట్గా ఏమి ఉండదు, చూడండి వంకరగా ఉంది. అలా వాళ్ళ దగ్గర కూడా వంకరగానే ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు వాడేది మార్కరు పల్సటి మార్కర్ కాదు, మందంగానే వాడతారు. రఫ్గా కట్ చేస్తారు. మీరు 1mm, 2mm, 3mm అని చెప్తే వాళ్ళు కట్ చేయడం చాలా కష్టం. వాళ్ళు వాడేదంతా అంగుళాల్లో వాడతారు. వాళ్ళ భాష అంతా అంగుళం, అరంగుళం, ముప్పాతిక, పాతిక ఇట్లా చెప్పాలా. మీకు ఆ 1mm, 2mm అని చెప్తే అక్కడ కుదరదు. ఎక్స్ట్రా ఉన్న వాటిని మనమే క్లియర్ చేసుకోవాలి, లేదా తగ్గించుకొనైనా జాగ్రత్తగా కట్ చేయించుకొని రావాలి. అట్లయినా సరే డిఫరెన్సెస్ వస్తాయి. అందుకని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళ దగ్గర ఉన్నంత ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండదు. మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సిందే.
ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సిందే. చాలామంది కరెక్ట్గా కట్ చేయించామని అనుకుంటారు, కానీ అసలు సిలికానికి గ్యాప్ ఇయ్యరు. సిలికాన్ 1 mm 2 mm పడుతుంది కదా, దాన్ని కూడా మనం మెజర్ చేసుకోవాలి. గమ్మేస్తాం కదా, గమ్యం 1 mm 2 mm థిక్నెస్ ఉంటుంది కదా, అది కూడా మెజర్ చేసి వేసుకోవాలి. అంత జాగ్రత్తగా చేయటం అనేది ప్రాబ్లమే. ఓకే, దానికోసం మనం ఈ కటింగ్ డిస్క్లు వాడతాం. ఓకే, కావాలనుకున్న వాళ్ళు చూడండి, ఇది ఎక్కువ మందికి యూజ్ ఏమవ్వదు కానండి, బయట చేయించుకొని వస్తారు. కాకపోతే ఏంటంటే ఈ ఎక్వేరియం షాపుల వాళ్ళకి ఇంట్లో కొంతమందికి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చేసి మనకు కావాల్సినట్టు కష్టం ఎంత చెప్పినా సరే బయట వాళ్ళు మనకు కావాల్సిన కొలతలో చేయించాలంటే కాస్ట్ ఎక్కువ పెట్టాల్సిందే. అలా కాకుండా వర్క్ మనకు తెలుసుంటే మనమే జాగ్రత్త చేసుకోవచ్చు. లేదు మనం దగ్గరుండి మనకు కొంత దాని మీద ఐడియా ఉంటే చెప్పి చేయించుకోవచ్చు. మనమే ఎక్విప్మెంట్ ఇచ్చి చెప్పి ఇలా అని చెప్తే వాళ్ళు చేస్తారు. అమౌంటే కదా, డబ్బులే పెడితే ముందు వాడు చేసిపోతాడు, పనే ఉంది. అందుకోసం ఇది చూపిస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా వర్క్ చేయండి, ఎక్వేరియం షాపుల వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తూ ఉన్నారు. కావాలనుకున్న వాళ్ళు ఈ డిస్క్స్ పెట్టి ట్రై చేయించుకోండి. ఓకే, ఇదైతే మాత్రం నెంబర్ 1 పనిచేస్తుంది. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, నియర్లీ 200 పడుతుంది పీస్ ఒకటి. ఇది మనకు 80 నుంచి 100 రూపీస్ ఎక్కడ పెట్టిన లోకల్. ఇది కూడా అంతే, ఒక 80 రూపీస్ 100 రూపీస్ ఎక్కడ పెట్టిన దొరుకుతుంది. కటింగ్కి అయితే గ్రైండింగ్కి అయితే మాత్రం ఇది సూపర్ అండి, తెప్పించుకోండి. పాలిషింగ్ ఉంది కానీ పాలిషింగ్ మనం చేయటం తక్కువ, పాలిషింగ్ అంత అవసరం లేదు. ఎడ్జ్ పాలిషింగ్ కూడా చేస్తాం. ఏంటంటే ఎడ్జ్ మనం ఏలు పెట్టినప్పుడు కట్ కాకుండా ఉండటం కోసం జస్ట్ అట్లా పాలిష్ కొడతాం. అది దానికైతే ఈ రెండు అయితే మాత్రం బాగా యూజ్ అవుతాయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడతా ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.